మహాభారతంలోని మహనీయులు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, గత 9 ఎపిసోడ్లుగా ఎంతోమంది మహనీయుల యొక్క స్వచ్ఛతను, వారిలోని మంచి వ్యక్తిత్వాన్ని మనం తెలుసుకుంటూ వచ్చాం. నేటి ఎపిసోడ్లో మనం యుయుత్సుడు గురించి మాట్లాడుకుందాం. యుయుత్సుడు అంటే ఎవరు, అతను ఏం చేశాడు, వారి నుంచి మనం ఏం నేర్చుకోవాలనేటువంటి అద్భుతమైన విషయాలు వంశీకిరణ్ గారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పటి వరకు ధృతరాష్ట్రుడి పిల్లలు 100 మంది సంతానములు, అందులో దుర్యోధన గురించి మాట్లాడాం, ఇటువైపు పాండవుల గురించి మాట్లాడాం. ఈ యుయుత్సుడు ఎవరు సార్, తన గురించి అసలు ఏంటి, మనం ఏం నేర్చుకోవాలంటారు? ముందుగా వేదవ్యాసుల వారికి ఆత్మ ప్రణామాలు, పితామహ పత్రి గారికి నమస్కారాలు. సో ఇది ఒక అద్భుతమైన క్యారెక్టర్ యుయుత్సుడు. ఇది ఎవరికి తెలియని క్యారెక్టర్ అనుకోవచ్చు, వెలుగులోకి రాని క్యారెక్టర్. ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది మహాభారతంలో. ఏంటి అంటే ధృతరాష్ట్రుడు అండ్ పాండురాజు వాళ్ళిద్దరికీ మ్యారేజ్ అవుతుంది, పిల్లలు పుట్టలేదు. ఎవరి పిల్లలు ముందు పుడితే వాళ్ళే రాజులు అవుతారు. ఇది కదా సిద్ధాంతం, పెద్ద పిల్లలు. ఎందుకంటే ఒకటే రాజ్యం ఇది, ఇంకా అప్పటికి మొక్కలు అవ్వలేదు. సో ధృతరాష్ట్రుడికి పిల్లలు పుట్టరు. అటువైపు పంచపాండవులు రెడీ అవుతున్నారు. ఈమె గర్భం వచ్చింది, డెలివరీ కాలేదు. భార్య మీద విపరీతమైన కోపం. సరే, వాళ్ళ ఫ్యామిలీ అఫైర్స్ ఏమున్నాయి, మొత్తం మీద గొడవలతో ఇతను సుఖద అని ఒక దాసి ఉంటుంది. సుఖద ధృతరాష్ట్రుడి దగ్గర ఒక వర్కింగ్ ఉమెన్ ఉంటారు కదా, హెల్పర్స్, దాసి. ఆ రోజుల్లో దాసి తత్వం ఉండేది. ఆమెను తీసుకొని కాపురం చేస్తాడు. మొత్తం మీద ఆమెకి బిడ్డ పడుతుంది. అంటే ఫస్ట్ అతను పుట్టాడు, కానీ రాచరక్తం కాదు కాబట్టి సింహాసనానికి కానీ ఎక్కడ లెక్క ఉండదు. ఇలా లెక్కేసుకుని పోతే చాలా ఉంటాయి కదా ఇవన్నీ, ఈ డిఎన్ఏలన్నీ. సో మొత్తం మీద అతని పుట్టుకలోనే ఒక గొప్ప అవమానం ఉంది. ఏమాత్రం వాల్యూ లేని జీవితం. అవకాశం కోసం నా తండ్రి ధృతరాష్ట్రుడు, నన్ను మీరు బిడ్డగా చూడనన్నా చూడరు, చెప్పుకోవడానికి లేదు, నాట్ అలౌడ్. ఈమె భర్త అని చెప్పుకోరాదు. అది మరి ధృతరాష్ట్రుడు అంత అద్భుతమైన ఫ్యామిలీ నుండి వచ్చి ఇది ఎందుకు, ఈ యాక్ట్కి ఎందుకు తోడ్పడ్డాడు సార్? క్యారెక్టర్ మీద మనం నెగిటివ్కి వెళ్ళలేం. బట్ అయితే మాత్రం ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది. ఆ రోజుల్లో దాసి వ్యవస్థ ఉండేది. దాసి వ్యవస్థ అనేది అఫీషియల్. అది దాసికి హక్కులు లేవు. అదే కదా ద్రౌపదిని దాసిగా మార్చాలని ప్లాన్ వేసింది వీళ్ళు. ఓకే, ఏ హక్కులు లేవు. ఎవరు కావాలంటే వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. అంటే మన ఇంట్లో వాషింగ్ మిషన్ లాంటిది సార్. ఆ యూజ్ అండ్ త్రోలో నుంచి వచ్చిన వాడు యూస్. ఓకే, ఈ క్యారెక్టర్ అంతా తయారు చేసుకుంటూ వెళ్ళి దీనికి కూడా రాజ్యం ఇస్తే మళ్ళీ ఇలాంటివి ఎన్నో ఉంటాయి. అంతే, అన్ని బయటకు వస్తాయి. దాసి జీవితం అంతా అంటే అదొక వృత్తి. సో అతను తండ్రి అని చెప్పలేడు, వీళ్ళు అడగకూడదు. అంతే, వాళ్ళకి పోషణ కావాల్సిన డబ్బులు ఇస్తారు, అంతవరకే. తిండి తిప్పలు పెడతారు. అలా పుట్టిన క్యారెక్టర్ ఇది మహాభారతంలో. ఈ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఈ 9 బ్రదర్స్ ఉన్నారు కదా, ఏమండి యాక్సెప్ట్ చేస్తే 9లో ఒకడు అవుతాడు అన్నట్టే. ఒకడే తండ్రి రక్తమే కదా, కానీ అంత విశాలమైన సమాజం కాదు. మనం సమాజం వైపు నుంచి చూడాలి, క్యారెక్టర్స్ వైపు నుంచి చూడకూడదు. సో అలాంటి పరిస్థితుల్లో, అలాంటి హీనమైన స్థితిలో ఇతను అవమానాలతో, ఆ బాధతో, తండ్రి ఒళ్ళో కూర్చోవాలన్న తీరని కోరికలతో పెరిగి పెద్దోడాడు. బట్ తన యొక్క ధర్మ మార్గం మాత్రం వదలలేదు. చిన్న గాయం జరిగితేనే శకుని విలన్గా మారిపోయాడే. అదే చిన్న బాధ ఏదో వచ్చింది ఫ్యామిలీలో, వెంటనే విలన్గా మారిపోయి ద్వేషంతో తయారాడు. మరి ఎంత పెద్ద విలన్ అవ్వాలి? అవును, ధృతరాష్ట్రుని చంపడానికి విలన్ అవ్వాలి, ఇంకోళ్ళందరిని చంపడానికి విలన్ అవ్వాలి. అసలు మొత్తం అతను ఒక క్రిమినల్ అయిపోవాలి. అసలు కౌరవులను చంపడానికి ఫస్ట్ రీజన్ వీళ్ళే అయిపోవాలి, ఇతనే అవ్వాలి. ఎందుకంటే తన తల్లికి అవమానం జరిగింది. దాసి అంటే ఎవరు? దాసికి పుట్టిన బిడ్డ అంటే ఎంత అవమానాలు. అతను ఒక రెవల్యూస్ట్ అయిపోవాలి, కానీ అవ్వలేదు. అతను చాలా ప్యూర్ కాన్షియస్తోనే ఉంటాడు, ప్రేమమూర్తి తత్వంతోనే ఉంటాడు, ప్రేమతత్వంతోనే ఉంటాడు. బట్ అతనికి ఎక్కడ వాల్యూ ఉండదు, రెస్పెక్ట్ ఉండదు, ఏమి ఉండదు, అయినా నడుస్తూనే వెళ్తాడు. అయితే ఈ యుయుత్సు తన జీవితాన్ని పరిశీలించుకుంటూ వెళ్తే పెద్ద ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండదు మహాభారతంలో. మీకు ఒక బిడ్డ పుట్టాడు అంతే. ఆ బిడ్డను కూడా ఎందుకు చూపించడానికి ఎందుకు పెట్టారంటే, ఇక్కడ ఆ క్యారెక్టర్ కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ 9 పుట్టక ముందు ఒక కసితో, ఒక పోరాట పడంతో పుట్టించాడు. అది ఫస్ట్ బిడ్డ ఉండాలి నాకు అనే ఆలోచనతో అంతే తనను తాను టెస్ట్ చేసుకున్నాడు. ఫస్ట్ బిడ్డ నాకు రావాలి, అంతే. అర్హత ఉందా లేదా టెస్ట్ చేసుకున్నాడు. మన ఇంట్లో ఒక గేదె ఉంది, గేదెకి బిడ్డ పుట్టింది, నువ్వేం చేస్తావు? అయితే ఏంటి, అంత దారుణం అనమాట అతని జీవితం. ఎంత విచిత్రం అంటే ఈ కొన్ని క్యారెక్టర్స్. కానీ వీళ్ళందరూ ఎంత దుర్మార్గున్నా భగవంతుడు మాత్రం చూస్తాడు ఎప్పుడు ధర్మంలో ఉన్నప్పుడు. అందుకని యేసు ఏం చేశాడంటే ధర్మాన్నే పట్టుకున్నాడు. ఏదో రోజు
ఈ కథలో లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉందన్నమాట, చెప్తాను మీకు. ఉమ్, ఏదో ఒక రోజు ధర్మం నన్ను కాపాడుతుంది, ఏదో రోజు ధర్మం నన్ను నిలబెడుతుంది, ఏదో రోజు ధర్మం నా ముందు నుంచి ఉంటుంది, నాకు కావాల్సిన ఇస్తుందనే నమ్మాడు అతను. అంతే, రెబల్ అవ్వలే, రెబల్ అవ్వలేదు. ఎవరిపైన అవలా రెబల్గా తయారవ్వలే, తనకు దొరకని ప్రేమ కోసం పాతులాడలే బయట. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరున్నా, కుటుంబం ఉన్నా, ఆ లవ్ అనేది దొరకక ఎంతమంది యువత ఇబ్బందులు పడుతున్నారు సార్. అసలు క్రిమినల్స్ తయారయ్యేది అక్కడ నుంచి. మీకు మైక్ టైసన్ తెలుసా? మైక్ టైసన్ బాక్సింగ్ ఛాంపియన్. అతను బాక్సింగ్లో చాలా క్రూయల్గా బిహేవ్ చేస్తాడు. వాడు ఆపోజిట్ పర్సన్ ప్రత్యర్థి దొరికినప్పుడు కొట్టి చెవులు కొరికేస్తాడు, తెలుసు కదా మీకు. అతని మీద పడి కొరికేస్తాడు, అతన్ని బాక్సింగ్లో గుద్దలు కానీ కొరికేస్తాడు చెవులు. అంత ఒక క్రూయల్గా ఉంటాడు. ఎందుకు ఇతను ఇంత క్రూయల్గా ఉన్నాడంటే అతని బాల్యంలో అలాంటి పరిస్థితులు అనుభవించాడు. చాలామంది మన సమాజంలో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఒక విలన్ తయారయ్యాడన్నా, ఒక హీరో తయారయ్యాడన్నా ఎవరు కారణం? మనమే కారణం. కుటుంబము, సమాజం. సమాజమేమో వేలేస్తుంది, కుటుంబమేమో పట్టించుకోదు. దాంతో వాళ్ళు ఎలా తయారవుతారు? ఒక మల్లితీగ ముళ్ళ కంపన్న అల్లుకుంటుంది, పందిరున్న అల్లుకుంటుంది, డిపెండెన్స్ ఆన్ సిచ్యువేషన్. మరి మల్లి పందిరి మనం ఎలా తప్పు పడతాం చెప్పండి. ఈ రోజు సమాజంలో ఒక విలన్ తయారయ్యాడంటే, ఒక నక్సలైట్ తయారయ్యాడంటే, ఒక మిలిటెంట్ తయారయ్యాడంటే వాళ్ళకి అన్యాయం జరిగితే తయారవుతారు. ఇప్పుడు వాళ్ళకి అనుకున్నట్టు జరగలే, రివర్స్ జరిగింది, అధర్మం జరిగింది. ముఖ్యంగా ఒక అబ్దుల్ కలాం తయారయ్యాడు, లేకపోతే ఒక మహనీయుడు తయారయ్యాడు, ఒక అద్భుతమైన మాస్టర్స్ తయారయ్యారు. ఇది కూడా సమాజమే. అంటే ఈ ప్రెజర్స్ నుంచి పాజిటివ్ వైపు వెళ్తారా, నెగిటివ్ వైపు వెళ్తారా అనేది వాళ్ళ ఇష్టం. రైట్. అక్కడ దాకా హిట్లర్ ఎట్లా తయారయ్యాడు? హిట్లర్ బాల్యం కూడా ఈ అనాథ బతికే. దారుణమైన అనాథత్వం నుంచి వచ్చి సమాజం మీద ఒక కసి పెంచుకొని తన దేశాన్ని సమాజంలో అయ్యర్దేయాలని మొత్తం ఒక నియంతగా మారిపోయాడు. రైట్. రెండో ప్రపంచ యుద్ధం జరిగింది అతని వల్ల కదా. సో ఆ విధంగా ఏఎస్ నెగిటివ్ రోల్లోకి వెళ్ళలేదు, పాజిటివ్గానే ఉన్నాడు, ఉన్నతంగానే ఉన్నాడు. మహాభారత సంగ్రామం జరిగే సమయంలో, మహాభారత సంగ్రామం అంటే ఈ మధ్యలో స్టోరీ అంతా ఉండదు ఇతను, అసలు ఎక్కడ కనపడదు మీకు. మహాభారతం నేను అన్ని ఎతికాను, ఎక్కడ ఏం దొరకలేదు ఇతను కథ. అవసరం లేని క్యారెక్టర్. ఎవరికి కావాలి సార్ ఇది మనకి చెప్పండి? మనకి ఎవరికి కావాలి? మనకి పెద్ద వీరుడు కావాలి, అర్జున్ లాంటి వాడు కావాలి, లేకపోతే విలన్ అయిన దుర్యోధనుడు కావాలి. కానీ ఇలాంటి పిల్లబచ్చ అన్న సమాజంలో ఉన్నవాడు, కంప్లీట్ ఒక చిన్న గెస్ట్ రోల్ ఆయన పట్టించుకోవాలి. ఎన్పి నాన్ ప్లేయర్ క్యారెక్టర్ అనమాట. సరే, మొత్తం మీద ఇతను దగ్గర మనం పట్టుకోవాల్సిన పాయింట్స్ చెప్తాను కొన్ని. ఏంటంటే ధర్మమే పట్టుకున్నాడు సార్, ఇంకేం పట్టుకోలేదు. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయింది, రెండు వర్గాలు, కౌరవ వర్గం, పాండవ వర్గం. ధర్మరాజు ఏం చేస్తాడంటే, కానీ ఇతను మొదటి నుంచి, ఎప్పటి నుంచి దుర్యోధనుడు ఎప్పుడైతే అధర్మం చేస్తున్నాడో, ఎప్పుడైతే ఇలాంటి పిచ్చి పనులు అన్నింటిని వ్యతిరేకించాడు. ఓకే. ఎక్కడ అనుకూలంగా మాట్లాడడం, వ్యతిరేకించిన వాళ్ళు ఇద్దరు కనిపిస్తారు ఈ ఫ్యామిలీలో, వికర్ణుడు అండ్ యేసు. ఇంకా వికర్ణుడు పేరు అని వినపడతాయి, యేసు పేరు అసలు ఎక్కడ వినపడతాయి. ఎందుకని? దాసిపుత్రుడు, ఆడి మాట ఏంటి? అసలు మాట్లాడే హక్కు లేదు, ఎదురు నిలబడడానికి లేదు. అసలు మాట్లాడాడు అని కూడా ఎక్కడ మెన్షన్ చేయరు. ఎందుకని? వికర్ణుడు తమ్ముడు, సొంత రక్తం, తల్లి గాంధారి పుట్టిన వ్యక్తి కాబట్టి వాల్యూ ఉంది. ఇతని మాటకి ఎందుకు వాల్యూ ఉంటుంది? ఇక్కడ ఈ క్యారెక్టర్ ని మనం తీసుకోవాల్సింది ఏంటంటే సార్, భీష్ముడైనా, ద్రోణాచార్యుడైనా, కర్ణుడైనా అటు ఇటు సంశయంలో ఉన్నారు. ఈ యశస్సుడు సంశయంలో ఉన్నారు సార్. ధర్మయుతమే, ఇంకోట్లేదు. నా పుట్టుక ఏదైనా సరే నేను ఉండాల్సింది ఇదే, అంతే. ఇది మనం తీసుకోవాలి. అద్భుతమైన పాయింట్ ఇది. ఎందుకనంటే అతనికి అన్ని ఎన్విరాన్మెంట్స్ నెగిటివ్ గా ఉన్నప్పుడు నెగిటివ్ గా తయారవ్వాలి, కానీ తయారవ్వలేదు. అంటే అతను ఎంత అద్భుతమైన క్యారెక్టర్ చూడండి. సరే, మొత్తం మీద యుద్ధం ప్రారంభమవుతుంది. ఫస్ట్ నుంచి అతను అన్ని దుర్యోధనుడు చేసిన అధర్మాలన్నీ వ్యతిరేకిస్తూనే ఉంటాడు. అసలు మాట్లాడే హక్కు లేనివాడు కూడా మాట్లాడుతుంటాడు, అయినా తొక్కిపారేస్తారు, అతన్ని పట్టించుకోరు. సరే, మొత్తం మీద యుద్ధం స్టార్ట్ అయ్యే టైంలో ధర్మరాజు ఒక ప్రకటన చేస్తాడు. ధర్మం ఇటువైపు ఉందనుకున్న వాళ్ళు ఇటు రండి, ధర్మం అటువైపు ఉందనుకున్న వాళ్ళు అటు వెళ్ళండి, చాయిస్ ఇస్ యువర్స్ అని ఒక ప్రకటన చేస్తాడు. ఎందుకంటే కొంతమంది మొహమాటంతో అటు ఉంటారు, కొంతమంది మొహమాటంతో ఇటు ఉంటారు, మావాడని ఇటు ఉంటారు. మావాడు మీవాడు కాదు, నేను ధర్మరాజుని, ధర్మం నా వైపు ఉందని మీరు నమ్ముతున్నారా, నా వైపు వచ్చేసేయండి అని ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. అటు వాళ్ళైనా ఇటు వాళ్ళైనా. అదేవిధంగా ఇటు వాళ్ళు, దుర్యోధను మీకు ధర్మం ఉంది, దుర్యోధను వైపు ధర్మం ఉంది అనుకుంటారా, మీరు అటు వెళ్ళిపోండి, భీష్మ పితామహుడు వైపు వెళ్తాం అనుకున్నా అటు వెళ్ళిపోండి అని ధర్మరాజు పక్క అనౌన్స్మెంట్ ఇస్తాడు సార్. రైట్, రెండు వైపుల వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇస్తాడు. ముందు వికర్ణుడికి ఛాన్స్ వస్తుంది. వికర్ణుడిని అడుగుతారు, కృష్ణుడు అడుగుతారు స్వయంగా, నాయన నువ్వు ఎందుకు అటున్నావు, ధర్మం అనే దాని వైపు వెళ్ళొచ్చు కదా అంటే, నేను మా అన్ననే
అతను వాళ్ళందరూ అన్న కోసం అంత చేస్తుంటే నేను నా అన్న కోసం చేస్తాను, అది అధర్మైనా నేను చనిపోతానని డిసైడ్ అయిపోతాడు. కానీ ఏఎస్ ఏం చేస్తాడు తెలుసా, ఇటువైపు వచ్చేస్తాడు. తనకు జరిగింది అన్యాయం కాబట్టి రాలేదు, రాలేదు, తనకు గుర్తింపు లేదు కాబట్టి రాలేదు, ధర్మం కాబట్టి వచ్చాడు. ఇక్కడ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. అదే వచ్చేవాడైతే అప్పుడే రావాలి కదా, స్టార్టింగ్ లోనే ఈ కొంపటకు వచ్చేయాలి, స్టార్టింగ్ లోనే వాళ్ళ రాజ్యం వైపు వెళ్ళిపోవాలి. నాకు ఈ ఫ్యామిలీ నాకు రెస్పెక్ట్ చేయలేదు, నన్ను దాసిపుత్రుడు, నాకు అవమానాలు జరిగినాయి ఇట్లా రావాలి. కానీ అలా రాడు. మహాభారత సంగ్రామ సమయంలో లాస్ట్ డెస్టినీ టైంలో కుటుంబ ధర్మాన్ని కన్నా ధర్మం గొప్పది కాబట్టి, విశ్వధర్మం గొప్పది కాబట్టి ఇటు వచ్చేస్తాడు. రైట్, అది ధర్మానికి అతను ఉన్న నిబద్ధత. ఇతను వచ్చిన తర్వాత మొత్తం యుద్ధం జరుగుతుంది. విచిత్రం ఏంటంటే ఎంటైర్ మహాభారత సంగ్రామంలో అంటే ఇతను చాలా న్యూట్రల్ క్యారెక్టర్ అనమాట. యుద్ధరంగంలో ఉంటాడు, అందరికి సపోర్ట్గా ఉంటాడు. ఎంటైర్ మొత్తం అందరు చనిపోతారు, తెలిసిందే కదా. ఇంకా మహాభారత 100 మంది వెళ్ళిపోయారు, ఇటు కూడా మొత్తం చాలా సైన్యం వెళ్ళిపోయారు. నారాయణ సైన్యం కూడా లేదు కదా, లేదు నారాయణ సైన్యం కూడా లేదు. సో మొత్తం అందరు క్లోజ్ సార్, టోటల్ ఆల్ క్లోజ్. ఇంకా మిగిలిన చిల్లర చిత్తగా వీళ్ళ వంశంలో ఎవరున్నారు, ఒక ఉప పాండవులు ఉన్నారు. అంటే పాండవులు ఒక్కొక్కరికి ఒక పిల్లడు ఉన్నారు కదా, ఉప పాండవులు. వాళ్ళని నిద్రపోతుంటే అశ్వత్థామ చంపేశాడు, వాళ్ళు కూడా అయిపోయారు. ఇక మిగిలిన ఏకైక వారసుడు పరీక్షిత్తు, ఉత్తర గర్భంలో ఉంటాడు. అర్జునుడు మనవడు పరీక్షిత్తు, ఒకడే ఉన్నాడు, అది కూడా లోపల ఉన్నాడు, బయటికి రాలేదు. అశ్వత్థామ ఏం చేస్తాడంటే మొత్తం వీళ్ళ వంశాన్ని నాశనం చేయాలని బాణం వేస్తాడు. ఆ బాణాన్ని ఆపడానికి కృష్ణుడు చెప్పినా అది తీసుకోలేడు అతను. ఆ అస్త్రం నుంచి కాపాడడానికి కృష్ణుడు వెళ్ళి పరీక్షిత్తు ఉత్తర గర్భంలో ఉన్న బిడ్డ చుట్టూతా ప్రదర్శన చేస్తాడు తన ఎనర్జీస్ని ఉపయోగించి. ఆ అస్త్రాన్ని ఆ భయంకరమైన మిసైల్ నుంచి కాపాడడానికి ఆ గర్భం చుట్టూతా అతను ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రొటెక్టివ్ వాల్. తను తిరుగుతాడు, సూక్ష్మ శరీరం ధరించి దాంతో ప్రొటెక్ట్ వాల్తో తిరుగుతాడు. కృష్ణుడు అంతటోడి చేత ప్రదర్శన చేయించుకున్నాడు కాబట్టి పరీక్షిత్ అని పేరు వచ్చింది అతనికి, పరీక్షిత్ మహారాజ్. సరే, మొత్తం మీద అందరు వెళ్ళిపోయారు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, టోటల్ అందరు ఆల్ క్లీన్ అవుట్. ధృతరాష్ట్రుడు అండ్ కుంతీదేవి అండ్ విదురుడు అండ్ మొత్తం అందరూ గాంధారి అడవికి వెళ్ళిపోయారు, వానప్రస్థంకి వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా అడవిలో ఆల్ బిగ్ హెడ్స్, వెల్ నోన్ హెడ్స్ అన్ని అవుట్. ఇక మిగిలింది 5 ద్రౌపది 6, 5 + 1 6. ఓకే, వీళ్ళకి బోర్ కొట్టేసింది రాజ్యం మీద. అసలు మనం ఎందుకు వచ్చాం, మహాభారత సంగ్రామం ఎందుకు చేసాం, రాజ్యం కోసం అని అనుకునే వాళ్ళకి ఇదే ఎగ్జాంపుల్. రాజ్యం కోసం కాదు, ధర్మ ప్రతిష్ఠ కోసం వచ్చాము, ధర్మాన్ని ప్రతిష్ఠించాము. రాజ్యంలో ఇంకెక్కడ నెగిటివ్ క్యారెక్టర్స్ లేవు. కృష్ణుడు హాయిగా ప్రశాంతంగా వెళ్ళిపోయాడు, ఆయన పని పూర్తి చేసుకున్నాడు. ఆయన టార్గెట్ ఏంటి, ధర్మాన్ని ప్రతిష్ఠించడం అంతే. పంచపాండవులకు రాజ్యం ఇవ్వడం కాదు. క్యారెక్టర్స్ అవుట్ అయిపోయినాయి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ధర్మరాజు ఒక ప్రకటన చేశాడు, మనం వచ్చిన పని పూర్తయింది, మనం చేయాల్సింది చేసేసాము, ఇక మనం ఫిజికల్ వాడితో హాస్టల్ వాళ్ళకి వెళ్ళిపోదాం, లెట్స్ స్టార్ట్ అన్నాడు. ఇంత ఎప్పుడు మనశాంతి లేదు వీళ్ళకి. ఇక్కడ కూర్చుంటే రాజ్యంలో ఉంటే అడిగిపోతామంటాడు, అడిగిపోయాక మళ్ళీ ఇటు వస్తారు, మళ్ళీ వచ్చిన తర్వాత యుద్ధం అయింది, యుద్ధం తర్వాత ఇప్పుడైనా హ్యాపీగా రిలాక్స్ అయిదాం రా బాబు అంటే మళ్ళీ ఒక టాస్క్ ఇచ్చారు. ఏం టాస్క్ అంటే ఫిజికల్ బాడీతో హాస్టల్ వాళ్ళు వెళ్ళాలి, స్వర్గారోహణం అటు వెళ్ళారు. సరే వెళ్దాం, వెరీ గుడ్. రాజ్యం ఎవరు చూడాలి, అది సారి చూడండి ఏమి జీవితాలు ఇవి. ఎవరు చూడాలి, పరీక్షిత్. వారసుడు ఎవడు, స్కాన్ చేయండి మొత్తం వారసులు ఎవరు లేరు, స్కాన్ చేసుకుని ఎక్కడ వారసులు లేడు, ఒకే ఒక వారసుడు ఉన్న పరీక్షిత్తు, చిన్న పిల్లోడు, రాజ్యం ఎలా చెప్తారు. సరే ఏం చేయాలి, భగవంతుడు ఆట ఎలా ఉంటుందో చూడండి. ఎతికితే మన రక్తం ఎక్కడుంది, మహాభారతంలో ఎంటైర్ సమాజంలో ఎతికితే దొరికాడు యశస్సుడు. వాట్ ఏ ట్విస్ట్ సార్, అసలు ఇది భగవంతుడు ఇచ్చే ట్విస్ట్. రాజ్యం మొత్తం అతనికి ఇచ్చి, కిరీటం అతనికి పెట్టి, ఆయన రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టి, ఆ పరీక్షిత్తుని ఒళ్ళో కూర్చోబెట్టి, నాయన జాగ్రత్తగా చూసుకొని సమస్తం అప్పచెప్పేసి వాళ్ళు బాయ్ బాయ్ అని వెళ్ళిపోయారు. ఇది సార్ గూస్ బంప్స్ టాపిక్ అంటే సినిమాలు కాదు, చూడండి ఎంత వచ్చుకుంటే అది మొత్తం. అసలు దేనికోసం జరిగింది యుద్ధం, సింహాసనం కోసం. ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసింది శకుని ఆ సింహాసనం అనిపించలేకపోయాడు. ఈ పంచపాండవులు వాళ్ళకి అసలు ముందే దాని మీద లేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఏ సింహాసనం కోసం అయితే ఏ దరిద్రాన్ని ఆ సింహాసనం గట్టి పట్టుకున్నాడో ధృతరాష్ట్రుడు లేడు. ఆ సింహాసనాన్ని నేను కాపాడతా అని కూర్చున్న భీష్ముడు లేడు. ఆల్ అవుట్. ఈ రాజ్యాన్ని సుఖాన్ని అనిపించిన వాడు యశస్సు. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఇంకొకటి కూడా ఉంది కదా సార్, ఎవరు ఎలా పుట్టినా మీకంటూ ఒక పర్పస్ ఉంటది, మీకంటూ ఒక రోజు వస్తుంది. అది యశస్సు. ప్రతి ఒక రోజు కాదు, దైవానికి రోజు వచ్చి ధర్మయుతంగా ఉన్న ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది.
మీరు ఒక్కసారి నేను ఈ క్యారెక్టర్ చూసినప్పుడు అనుకున్నాను, అసలు ఈ మహాభారత సంగ్రామం జరిగింది దేనికి? రాజ్యం కోసం. ధర్మరాజు కంటే ధర్మం కోసం, అది పక్కనట్టు. కృష్ణుడికి కావాల్సిన ధర్మం ప్రతిష్ట అయింది, ఆయన వెళ్ళిపోయాడు. వీళ్ళకి కావాల్సింది అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అసలు అనుభవించవచ్చు కదా, స్వర్గారోహణంకి ఎందుకు వెళ్ళాలి? మళ్ళీ వెళ్ళింది ఏమన్నా టాస్క్ డెస్టినీ చేరాల మధ్యలో ఒక్కొక్కరు రాలిపోయారు. సరే ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, అసలు రాజ్యాన్ని ఎవడు అనిపించాడు? అసలు ఏమి పరిశోధన సార్ ఇది, అసలు తర్వాత ఏమైంది అన్న స్టోరీ లేదు. ఇప్పుడు దీని మీద స్టోరీ రావాలి యాక్చువల్, మళ్ళీ మూవీస్ సీరియల్స్ రావాలి. ఎందుకంటే అక్కడి నుంచి ఎండ్ అయిన తర్వాత ఏం జరిగింది. ధర్మానికి ఉన్న గొప్పతనం సార్ ఇది. నువ్వు ఈరోజు ధర్మంలో ఉండు, ఈ టెంపరీ అవమానాలు వస్తాయి. ఎవడు ఏమైనా కానీ, ఎవడైనా సరే ఫైనల్ డెసిషన్ తీసుకున్నాడు ఒక్కడే భగవంతుడు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన, నేను ఇస్తాను నీకు అని ఆ ఫలితం తీసుకొచ్చి, ఏ సింహాసనం కోసం అయితే ఇంత రక్తపాతం జరిగిందో, ఏ సింహాసనం కోసం అయితే ఇన్ని ఎత్తులు పై ఎత్తులు గొడవలు లక్షల మంది జనం చచ్చారో, సైనికులు చచ్చారో, ఆ సింహాసనం మీద ఈయన కింగ్లా వచ్చి కూర్చున్నాడు సార్. సినిమా అంతా అవమానమే, లాస్ట్ లో మాత్రం హీరో తను. మొత్తం ఎన్ని సంవత్సరాలు అనుభవిస్తాడు ఆ భోగ భాగ్యాలు, రాజ్యం అంతా చక్రం తిప్పుతాడు. పరీక్షిత్ మహారాజు చిన్నపిల్లాడు ఏం చేస్తాడు? పరీక్షిత్ మహారాజు పెద్దోడు అయ్యి రాజ్యం అతనికి అప్పచెప్పి అప్పుడు ఇతను వానప్రస్థంకి వెళ్తాడు. అంటే ఎంత లైఫ్ని ఇతను డీల్ చేశాడు, ఏమి శ్రమ పడకుండా. మళ్ళీ అక్కడ నెగిటివిటీయే లేదు, ఓన్లీ పాజిటివిటీ. ప్రతిపక్షం లేదు, ప్రతిపక్షం లేని ఒక అద్భుతమైన గవర్నమెంట్ చూశాడు సార్. అసలు వెరీ రేర్ క్యారెక్టర్ సార్ ఇది. యశస్సుడు అంటే అస్సలు ఆ క్రియేషన్కి, ఆ మహాకావ్యం రాసిన వ్యాసుల వారికి బిగ్ సెల్యూట్, అసలు పెద్ద నమస్కారం. థ్యాంక్ యూ. చెప్పిన మీకు సార్, అసలు దీన్ని బయటికి తీసుకొచ్చారు ఫస్ట్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మెసేజ్ ఏంటంటే, పడ్డవాడు చెడ్డవాడు కాదు. మెసేజ్ ఎప్పటికైనా సరే మీకు ఒక అవమానం జరుగుతుంది, ఒక కష్టం వస్తుంది, ఒక బాధ వస్తుంది, ఈ యశస్సులాగా మనకి గుర్తింపు ఉండదు, ఒక లైఫ్ సెక్యూరిటీ ఉండదు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రాళ్ళు వేయచ్చు, ఎన్నన్నా జరగచ్చు. నువ్వు ధర్మంలో గనక ఉంటే అందరి తర్వాత అందరిని నోరు ముంచి ప్రకృతి నిన్ను అత్యంత పై స్థానంలో కూర్చోబెడుతుంది అనడానికి ఏస్ లైఫ్. మనం కూడా అలాగే ఉండాలి. తాత్కాలికంగా వచ్చిన కష్టాలు, టెంపరీగా వచ్చిన అవమానాలు అన్నీ పట్టించుకోకుండా ఫోకస్ ధర్మం మీదే. ధర్మం తప్ప మరొకటి లేదు, నాకు ధర్మమే పాటిస్తాను నేను అని కనుక ఉంటే మనం కూడా ఎప్పటికైనా సరే ఖచ్చితంగా గొప్ప సౌందర్యం, గొప్ప భాగ్యాలు అనిపిస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఇది. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మిత్రులారా, యశస్సుడు అన్టోల్డ్ స్టోరీ కాదు, అసలు అన్స్క్రిప్టెడ్, ఎక్కడ మనకు మెన్షన్ చేయలేదు. మరి పెంచబడిన పెంపకం ఎలా ఉన్నా, పుట్టుక ఎలా ఉన్నా, కానీ తనకు తాను ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నా సరే తను ధర్మయుతంగా ఉన్నాడు, అన్నింటినీ సహనంతో భరించాడు. సహనమే ప్రగతి అంటే ఇది కదా ఉదాహరణ. సహనమే ప్రగతి. నేటి యువత, ఎంతోమంది యువత కూడా సహనంతో ఉండి గొప్ప స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు కదా. సో మనం ఎక్కడ పుట్టాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం అనేది కాదు మిత్రులారా, మనం ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాం, ధర్మయుతంగా రైటియస్నెస్తో ఉన్నామా, అది ఉంటే గనక, సహనంతో ఉంటే గనక దాని రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం యశస్సు నుంచి తెలుసుకున్నాం. కాబట్టి హయ్యెస్ట్ ఇక్కడ మనకు రాలేదు, ఒకటి దొరకలేదు అంటే ఏదో బిగ్గర్ థింగ్ నా కోసం వెయిట్ చేస్తుంది అని కనుక వెయిట్ చేస్తే మనం ఏ స్థాయిలో ఉంటామో యశస్సు నుంచి తెలుసుకుని అలా అద్భుతంగా ఉండాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.